కర్నూలు జిల్లా ఆదోని హరి నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో నవోదయ సీటు సాధించిన విద్యార్థి నరేంద్ర బాబును డైరెక్టర్ హరికృష్ణ సన్మానించారు. కష్టపడి ఇష్టంతో చదివితే సీట్లు సాధించవచ్చు అని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, ప్రతిభ, విజయలక్ష్మి, అంపమ్మ, అనిత, నరసింహులు పాల్గొన్నారు. హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్ర బాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో అంటే నవోదయ గురుకుల సైనికులు మంచి సీట్లు సాధించి మళ్ళీ ఇన్స్టిట్యూట్కు మన జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే పిల్లలు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్లు సాధించడం జరిగినది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్ర బాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.